మత్తయి సువార్త మత్తయి సువార్త 16వ అధ్యాయము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుండి ఒకసారి కిందకి చదువుకుంటాను. ఎవరైనా చదవండి. యేసు పిలుపుదైన కల్దీయ ప్రాంతంలోకి వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకుంటున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకుంటున్నారని. అందుకు యేసయ్య, మీరైతే నేను ఎవడని చెప్పుకుంటున్నారని వారిని అడిగాను. చాలు ఇంతవరకు చదివినటువంటి విషయాలని మనం ఈరోజు చూద్దాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళ్ళి నేనంటే ఎవరు అని ప్రశ్న వేశాడు. ఎవరికి వేశాడు? శిష్యులకు. ఆయనతో పాటు ఉన్న శిష్యులకు వేశాడు. శిష్యులకు వేసినప్పుడు వాళ్ళకి తెలుసా తెలీదా? ఆలోచనలో పెట్టండి ఒకసారి. యేసుక్రీస్తు గురించి పూర్తిగా తెలుసా లేదా? ఆయనతో పాటు ఉన్నారుగా, తెలిసే ఉంటుంది. మరి అలాంటప్పుడు నేను ఎవరని చెప్పుకుంటున్నారు అని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనాల్ని అడిగాడు. నేను ఎవరని చెప్పుకుంటున్నారు ఈ ఊరోళ్ళు అని ఆ శిష్యులతో అడుగుతున్నాడు. ఆ శిష్యుల్ని అడుగుతున్నాడు. ఆ శిష్యుల్ని అడిగితే కింద చెప్పే సమాధానాలు ఏమున్నాయి? వాళ్ళు ఒకరు యోహాన్ అని, ఇంకొకళ్ళు ఏలియా అని, ఇంకా సమాధానాలు అలా చెప్పుకుంటూ వచ్చారు. వాస్తవంగా అలాగే అనుకున్నారా వాళ్ళు? వాస్తవంగా ఆ ఊరి జనం అలాగే అనుకున్నారా? కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు రావటం ఆ ఊరు రావంగానే అదే ప్రశ్న ఎందుకేసాడు? ఆ ఊరు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు, సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఆ ఊరు యొక్క పరిస్థితులను బట్టి ఆ ప్రశ్న వేసాడా, లేకపోతే ఇంకేదన్నా ఉందా? ఒకసారి ఆలోచించండి. అది మనకు కూడా ఉపయోగపడింది. అక్కడ యేసుక్రీస్తు వారు తన శిష్యులను పరిశోధించడానికి వేసినటువంటి ప్రశ్న ఈ రోజుల్లో కూడా మనల్ని కూడా పరిశీలిస్తూనే ఉంటాడు దేవుడు. తన వాక్యం ద్వారాగా చదివినప్పుడు, అందులో ఉన్న విషయాలను మనం నెమరం వేసుకున్నప్పుడు, మనం చేసే పనిని కానీ, మనం చేసే పనితీరు కానీ ఆయన పరిశీలిస్తూనే ఉంటాడు ప్రతిరోజు. ఇక్కడ శిష్యులను కూడా పరిశీలిస్తున్నాడు. ఈ ఊరితో పాటు ఈ ఊరిలో ఉన్న జనాలను కూడా పరిశీలిస్తున్నాడు. ఆయన అనేకమైన గ్రామాలకు వెళ్ళాడు. సువార్త ఈ బైబిల్లో కొన్ని పేర్లు రాశారు. సువార్త పరిచర్య కోసం కొన్ని ప్రాంతాలు రాశారు. కానీ యోహాను సువార్తలో చాలా అనేకమైన ప్రాంతాలు తిరిగాడని రాశారు. యోహాను భక్తుడు రాశాడు. అంటే అనేకమైన, అంటే చెప్పలేనటువంటి అన్ని ప్రాంతాలు తిరిగాడంటే అన్ని ప్రాంతాలలో ఆ వాతావరణం ఎలా ఉండదు ఆయనకి తెలుసు కదా. వెళ్ళిన మార్గంలోనే ఒక మార్గం వెళ్తే ఆ మార్గంలోనే రెండోసారి రిపీట్ చేసి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన యెరూషలేము నుండి బేతానీకి రావాలంటే ఒక మార్గం అంటే వెళ్తూ ఉంటాడు. వెళ్ళినప్పుడు అంజూరపు చెట్టు ఉంది, మళ్ళీ రిపీట్ చేసి అదే మార్గాన్ని వెళ్తా ఉన్నాడు కదా. మరి శిష్యులు వచ్చి, ఇదిగో ప్రభువా నువ్వు శపించిన దాన్ని ఎండిపోయింది అని రిపీట్ రెండోసారి వచ్చి చూస్తారు. అదే మార్గాన వెళ్ళారు, అదే మార్గాన వచ్చారు. ఆ రోజుల్లో రోడ్లు అంత ఫెసిలిటీస్ లేవు. ఒక ప్రాంతం వెళ్ళాలంటే కాలు నడకనే వెళ్ళాలి. ఆ కాలు నడక దారే అప్పుడు ఉంటుంది. ఇప్పుడు మన పొలాల్లో కాపాడుతూ ఉంటాయి నడుచుకుంటూ వెళ్ళే దారులు. కనిపించినాయి లేదా మీకు ఎప్పుడన్నా? ఒక ప్రాంతం ఇప్పుడైతే చాలా రోడ్లు వేసేసారు, కానీ ఒక తోటలోకి కానీ బయట ప్రాంతాల్లోకి ఎక్కడికైనా వెళ్ళాలంటే నడక దారే ఉంటుంది. సేమ్ అదే ఆ కాలంలో ఉంది. కానీ ఇక్కడ యేసు ప్రభువులు వారు ఇక్కడ ఏమని చెబుతున్నాడు? యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతానికి వచ్చినప్పుడు, ఫిలిప్పుదైన అని ఒకటే చెప్పాడు. ఇక్కడ 12 మంది శిష్యుల్లో ఒక అతను ఫిలిప్పు గారు ఉన్నారు. 12 మంది శిష్యుల్లో ఒక అతను ఫిలిప్పు గారు ఉన్నాడు. ఆ ఫిలిప్పు గారు ఊరు వచ్చాడు. ఆ ఫిలిప్పు గారు ఊరు వచ్చి ఆ ఊరిలో ఏం జరుగుతుంది, ఏంటి,
నన్ను ఏమనుకుంటున్నారు అని అడిగారు ప్రశ్న అడిగాడు. ప్రశ్న అడగానే టకటకటగా చెప్పేస్తున్నారు కింద. వాస్తవంగా అలాగే అనుకున్నారు ఆ ఊరు వాళ్ళు. వాస్తవంగా అలా అనుకోలే. అసలు యేసుప్రభు మైండ్లోనే లేడు ఆ ఊరు జనాలకి. యేసుప్రభు మైండ్లోనే లేడు. ఈ శిష్యులకి కొద్దిగా జస్ట్ నన్ను ఏమనుకుంటున్నారు అని చెప్పినప్పుడు 2-3 ప్రశ్నలకి సమాధానాలు చెప్పారు, కానీ ఆ ఊరి జనాలు అయితే అలా లేదు. చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. అసలు యేసు ప్రభుని దేవుడు అని కూడా యాక్సెప్ట్ చేయరు ఆ ఊరిలో. ఆ ప్రాంతం వాళ్ళు యేసు ప్రభుని దేవుడు అని కూడా నమ్మరు. ఆ ప్రాంత ప్రజలు యేసు ప్రభు ఇదిగో రాబోయే మెస్సయ్య ఇతనే అని కూడా నమ్మరు. ఆ ప్రాంతం ప్రజలు ఒక ప్రవక్త వచ్చాడు మన ఊరికి అని కూడా నమ్మరు. అందుకే ప్రశ్నేశాడు అక్కడ. అసలు ఈ ప్రశ్న వేయడానికి కూడా గల కారణాలు ఉన్నాయి. ఫిలిప్ కూడా సేమ్ అదే ప్రొసీజర్లో ఉన్నాడు. ఫిలిప్ గారు ఉన్నాడు కదా, 12 మంది శిష్యులు ఒక అతను ఫిలిప్ గారు ఉన్నారు కదా, ఆ ఫిలిప్ గారు కూడా అలాగే ఉన్నాడు. ఆ ఫిలిప్ గారిని ప్రశ్నించడానికి అతను ఊరు వెళ్ళి ప్రశ్నించాడు యేసుప్రభు. ఆ ఊరు బ్యాక్గ్రౌండ్ ఏంటో, ఆ ఊరు పరిస్థితులు ఏంటో, ఆ ఊరు రాజకీయం ఏంటో, ఆ ఊరు మత ప్రచారం ఏంటో, అంటే ఆ రాజకీయం ఆరాధనలు ఏంటో అవన్నీ మనం తెలిస్తే అసలు యేసుప్రభు ఎందుకు ఇలా అన్నాడో మనకు తెలిసింది. ఆ ఊరు యొక్క పరిస్థితి, భౌగోళ స్థితి ఎలా ఉందో, ఆ మనుషులు ఎవరి కింద ఉన్నారు, ఒక దేవుడి కిందే ఉన్నారా, లేకపోతే ఇంకో దేవుడిని యాక్సెప్ట్ చేస్తే వీళ్ళు చంపేస్తారా అన్న కట్టుబాట్లు ఉంటాయి కొన్ని ఊర్లకి. అటువంటి మూఢనమ్మకాల్లో ఉన్నటువంటి జనాలు ఉన్నారు. అటువంటి సిచ్యువేషన్లో అడిగినటువంటి ప్రశ్న ఇది. అటువంటి పరిస్థితుల్లో పిలుపు గారిని అడిగినటువంటి పరిస్థితి ఇది. అని ఎవరు అనుకుంటున్నారు? మీ ఊరోళ్ళు అని అంటే పిలుపు గారు ఏం సమాధానం చెప్పాలి? కింద ఎవరు చెప్పారు చూడండి ఒకసారి. పేతురు గారు చెబుతాడు, క్రీస్తు అని చెబుతున్నాను అని చెప్పాడు. ఇక్కడ పేతురు గారే నోటు నుండి పలికాడు ఒక మాట. పేతురు గారే, నువ్వే సజీవుడమైన దేవుని కుమారుడివి, నీవే సత్యదేవుడవి అన్న మాట ఎందుకు పలికాడు అంటే, ఆ ఊరి జనాలు అప్పుడు పేతురికి ఆల్రెడీ పైనుండి ఉత్తరం వస్తేనే ఆ మాట పలికాడని ఉంటారు కింద. ఇక్కడ ఫిలిప్ గారు అలా లేకపోవడానికి గల కారణాలు ఏంటో, ఆ ఊరు జనాలలో ఆ ఊరు వెళ్ళంగానే యేసుప్రభు ఎందుకు ఆ ప్రశ్న వేశాడు, ఇవన్నీ మనం లోపలికి వెళ్ళి ఒకసారి ఆలోచిద్దాం. ఇక్కడ ఫిలిప్ గారు కైసరయ ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఒక భయంకరమైనటువంటి ఆరాధన జరుగుతుంది. ఎలా అంటే, ఇప్పుడు రోమీలు పరిపాలిస్తున్నాడు యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో. ఆ యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో రోమీలు పరిపాలించక ముందు ఒక రాజ్యం పరిపాలించింది, గ్రీకులు రాజ్యం. ఆ గ్రీకులు రాజ్యంలో ఫిలిప్ అనే ఒక రాజు ఒక గుడి కట్టేస్తాడు ఆ ప్రాంతంలో. ఆ ప్రాంతం చుట్టుపక్కలలో ఒక పెద్ద గుడి కట్టేస్తాడు. ఆ గుడి కట్టించినప్పుడు దానికి బాలా అని పేరు పెడతాడు. బాలా అని పేరు పెట్టి అక్కడ ఏం చెబుతాడంటే, ఈ చుట్టుపక్కల ఈ ప్రాంతాలలో ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఆరాధన చేయకపోతే, ఇక్కడికి వచ్చి మొక్కుబళ్ళు చేయకపోతే వాళ్ళు చంపబడతారు అని చెప్పాడు. ఎవరు చెప్పారు ఈ మాట? అలెగ్జాండర్ వాళ్ళ నాన్నగారు. గ్రీకు రాజ్యం అదే కొనసాగుతూ రోమీలు వచ్చిన తర్వాత కూడా అదే కొనసాగింది. అలా కంటిన్యూ యేసుప్రభు వరకు కూడా అలాగే కంటిన్యూ ప్రొసీజర్ జరిగింది. అలా యేసుప్రభు వచ్చిన తర్వాత కూడా ఆ ఊరు వెళ్ళిన తర్వాత ఆ ప్రశ్న వేసాడు. ఆ ప్రశ్న వేయడానికి గల కారణం అది, రీజను. నేను ఏమనుకుంటున్నారు
మీ ఊరోళ్ళు ఏమనుకుంటున్నారు ఫిలిప్పు అని అడిగాడు. ఆయన ఏం సమాధానం చెప్పలేకపోయాడు. ఫిలిప్ గారికి కూడా డౌట్గా ఉంది. ఎందుకంటే అటు ఇటు రెండు కాళ్ళ మీద, రెండు పడవల మీద కాళ్ళు వేస్తా అంటారు కదా, అలా ఉన్నాడు ఆయన కూడా. ఒక అటైతే అటు, ఇటైతే ఇటు. ఇక్కడ శిష్యులు కూడా సేమ్ అదే పరిస్థితి. ఒక పేతురు గారు మాత్రమే నీవే సత్యదేవుడవు అని సర్టిఫికెట్ ఇచ్చాడు. నీవే సత్యదేవుడివి. ఇక్కడ ఆల్రెడీ పేతురు గారు కూడా అలా అనకూడదు వాస్తవం అయితే. ఎందుకని? వీళ్ళకు కూడా ధర్మశాస్త్రం ఉంది కదా. ఫిలిప్ గారు కూడా యూదులే, కడమ యూదులు కూడా, ఈ శిష్యులు కూడా 12 మంది కూడా యూదులే. మరి వీళ్ళు కూడా ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతుంటే మరి యేసు ప్రభువుని ఎలా యాక్సెప్ట్ చేస్తారు? ఒకసారి ఆలోచించండి. ధర్మశాస్త్రం ప్రకారంగా ఒక్కళ్ళే దేవుడు, ఆయనే యెహోవా. మరి యేసు ప్రభు వచ్చిన తర్వాత సందేహంలో పడతారు వీళ్ళు కూడా, ఏం చెప్పలేనటువంటి పరిస్థితి. అలాగే ఫిలిప్ గారు కూడా వాళ్ళ ఊరు వాతావరణాన్ని బట్టి ఆయన కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. మా ఊర్లో ఎలా ఉంది సిచ్యువేషన్, మా ఊర్లో ఇది పరిస్థితి, మా ప్రాంతంలో ఇలా భయంకరమైనటువంటి ఆరాధన జరిగింది, మా ఊర్లో ఇలా భయంకరమైనటువంటి ఆ బాలాదేవుడికి పూజలు జరిగింది అని చెప్పుకుంటా ఉన్నాడు. ఆ ప్రాంతం యొక్క బ్యాక్గ్రౌండ్ కనుక మనకు తెలిస్తే యేసు ప్రభు ఎందుకు ఈ క్వశ్చన్ వేసాడు అనేది తెలిసిద్ది మనకు. ఆ ప్రాంత ప్రజలు ఎలా ఉన్నారో తెలిస్తే ఎందుకు ఈ ప్రశ్న వేసాడో తెలిసిద్ది మనకు. ఆ ప్రాంతం వెళ్ళంగానే యేసు ప్రభుకి ఆ ప్రాంతం గురించి తెలుసు కాబట్టి ఆ ప్రశ్న వేసాడు. ఆ ప్రాంతంలో ఉన్న జనాల గురించి, అలాగే 12 మందిలో ఉన్న శిష్యులలో ఒకడైన ఫిలిప్ గురించి, వీళ్ళందరి గురించి స్కాన్ చేస్తూనే ఉంటాడు రోజు. నా గురించి ఏమనుకుంటున్నారు, నేను ఎవరిని అనుకుంటున్నారు, అసలు నేను ఎక్కడి నుండి వచ్చాను అనుకుంటున్నారు, అసలు నేను దేవుడిని మీరు నమ్ముతున్నారా లేదా అని స్కాన్ చేస్తూనే ఉంటాడు, అడుగుతూనే ఉంటాడు. ఈ 12 మంది శిష్యులకు కూడా ధర్మశాస్త్రం ప్రకారంగా ఒకే దేవుడు కదా, నేను దేవుడు అని చెప్పుకుంటున్నాడు ఏంటని వాళ్ళు కూడా అనుకోవచ్చు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సిచ్యువేషన్తో ఉండిపోయేది, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆలోచనతో ఉండిపోయేది, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పరిస్థితులలో ఉండిపోతున్నారు. ఇప్పుడు మన మధ్యలో కూడా అంతే. చూడండి, ఎంతమంది ఉన్నారంటే చాలా అని చెబుతున్నారు, కానీ యేసు ప్రభువుని నమ్ముకున్నాక ఒకే దేవుడు అని చెబుతున్నారు. అదే పరిస్థితి, అదే ఇక్కడ మళ్ళీ అడుగుతాడు. ఒకసారి ఫస్ట్ నుండి మళ్ళీ చదువుదాం. 16వ అధ్యాయం 13 నుండి నేను చదువుతున్నాను చూడండి. యేసు ఫిలిప్పుదైన కైసర ప్రాంతమునకు వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా. మనిషి కుమారుడు అంటే రాబోయే మెస్సయ్య. దానియేలు గ్రంథంలో ఒక అధికారం ఇవ్వబడుతుంది ఆయనకి అని చెప్పబడింది. ఆయన రాజ్యాన్ని కడతాడు, ఆయనే రాజు, ఆయనే పరిపాలించేది అని 7వ అధ్యాయం 13-14 వచనాల్లో దానియేలు గ్రంథంలో ఉంది. అటువంటి మనిషి కుమారుడు వచ్చి ఇదిగో ఒక రాజ్యాన్ని నిర్మిస్తాడని చెప్పినప్పుడు ఇదన్నా చదివి ఉండాలిగా. మరి ధర్మశాస్త్రంలోనే ఉంది కదా, ధర్మశాస్త్రంలో ఉన్నప్పుడు శిష్యులు చదవాలి కదా. ఆ మెస్సనే నేనే, ఆ మనిషి కుమారుడు నేనే అని చెబుతూ ఉన్నాడు యేసు ప్రభు. అలా చెప్పి ఇక్కడ ఏం చెబుతున్నాడో చూడండి. మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనిచున్నారు తన శిష్యులు అడగగా, వారు కొందరు బాప్తిస్మిచ్చే యోహానని, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనిచున్నారని. అందుకు ఆయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనిచున్నారని వారిని అడగగా, మీరైతే ఏమనుకుంటున్నారు, మీరైతే నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని ప్రశ్నిస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు జస్ట్ 3.5 సంవత్సరాలే వాళ్ళతో పాటు ఉంటాడు. ఆల్రెడీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోవస్తా ఉంది. చివరికి ఆయన సిలువ మీద అర్పించుకొని పైకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు గందరగోళంలో ఉంటే, వీళ్ళు అయోమయంలో ఉంటే, వీళ్ళు ఇంకా ఏదో తెలియనటువంటి దైవం ఆరాధనలో ఉంటే అని వీళ్ళని ఇక్కడ సెపరేట్ చేసేస్తున్నారు భూమి మీద. ఆ మెస్సైన నేనే అని చెప్పుకుంటున్నాడు. ఆయన నేనే,
ఆ ధర్మశాస్త్రంలో ప్రతిదీ కూడా నా గురించే చెప్పబడింది అని చెప్తూ ఉన్నాడు. అలా చెప్పిన తర్వాత ఫిలిప్ గారి గురించి అడుగుతున్నాడు ఇక్కడ. ఫిలిప్ గారు కైసర ప్రాంతం వాడు. చెదిరిపోయినటువంటి యూదులలో ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత యెరూషలేం వచ్చినప్పుడు వచ్చాడు. యేసుక్రీస్తు పిలిస్తే శిష్యుడిగా అంగీకరించబడ్డాడు. అలా వచ్చిన తర్వాత ఆయన యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించండి. ఒక కన్వర్టెడ్ అవ్వకముందు ఎలా ఉంటాడు, ఒక క్రైస్తవుడు అవ్వకముందు మారకముందు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాడు, అటువంటి సిచ్యువేషన్లో ఉన్నాడు ఫిలిప్ గారు. అటువంటి ఆలోచనలో ఉన్నాడు. మూఢనమ్మకాలలో మూఢభక్తులలో ఉండిపోయాడు. కానీ యేసుప్రభును పూర్తిగా నమ్మలేదు. ఇంకా యేసుక్రీస్తు వారిని పూర్తిగా యాక్సెప్ట్ చేయలే. అందుకే ఇక్కడికి వచ్చి వాళ్ళ ఊరు వచ్చిన తర్వాతే అడుగుతున్నాడు, ప్రశ్న వేశాడు. వాళ్ళ ఊరు వెళ్ళి వాళ్ళ ప్రాంతం ప్రజల మధ్యనే నన్ను ఏమనుకుంటున్నారు మీరు అని అడిగినప్పుడు ఫిలిప్ ఏం సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకయ్యా అంటే ఆ ప్రాంతం ఒక భయంకరమైనటువంటి ఆరాధనకి మూలం. అక్కడ నుండి ఏ భక్తుడైనా ఎవరైనా సరే ఒక మనిషి అక్కడ నుండి వేరే విశ్వాసంలోకి వెళ్తే చచ్చిపోతాం, చంపేయబడటం. అక్కడ కాదని వేరే ప్రాంతానికి వెళ్ళి ఇదే దయ్యం అని కొలిస్తే తీసివేయడం. అటువంటి మూఢనమ్మకాలలో బ్రతుకుతూ ఉన్నాడు. మరి అలాంటప్పుడు యేసుప్రభు ఆ ఊరు వెళ్తే వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారు చెప్పండి? అసలు దేవుడని కాదు కదా, ఒక భక్తుడు కాదు కదా, అసలు ఏం కూడా వాళ్ళు గ్రహించలేరు. అటువంటి మూఢనమ్మకాలతో ఉన్నటువంటి ఊరికి ఇక్కడ యేసుప్రభు వారు వెళ్ళారు. వెళ్ళి సువార్త ప్రకటించాడు. నేనే ఆయనని చెప్పుకున్నాడు. నేనే అని చెప్పుకున్నాడు. ఇక్కడ క్లియర్గా మార్క్స్ వార్తలు క్లియర్గా ఉంటుంది. ఒకసారి అది కూడా చదువుతాం. ఎనిమిదవ అధ్యాయము 27వ వచనం చూడండి. మార్క్స్ వార్త. యేసు తన శిష్యులతో పిలుపుదైన కైసరియతో చేరిన గ్రామములకు బయలుదేరెను. మార్గములో నుండగా నేను ఎవడనని జనులు చెప్పుకొనిచున్నారని తన శిష్యులను అడిగిన. ఆ ప్రాంతాలకి ఆ గ్రామాలకు వెళ్తూ ఉన్నాడు సువార్త పరిచర్య కోసం. ఫిలిప్ కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. అదే మూఢనమ్మకాలతో ఉన్నాడు. అదే పరిస్థితుల్లో ఉండటం వలనే ఆయన చెప్పలేకపోయాడు. ఆ ఊరు పరిస్థితులు అలాంటివి. ఆ ఊరి యొక్క రాజకీయం అలాంటిది. ఆ ప్రాంతం ఆరాధన అలాంటిది. అందుకనే ఆ ప్రాంతం పరిస్థితులు కనుక మనకు తెలిస్తే అసలు ఎందుకు ఇలా మాట్లాడాడు, ఆ ఊరు వెళ్ళిన తర్వాత ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చింది అనే విషయాలు మనకు తెలుస్తాయి. ఆ ప్రాంతం వెళ్ళిన తర్వాత ఎందుకు యేసుప్రభు ఇలా మాట్లాడాలి, ఆ ఊరు జనాలు ఏమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారని అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకు మాట్లాడాలి, ముందే మాట్లాడవచ్చుగా అని అంటే ఆల్రెడీ ఆయనకి తెలుసు కాబట్టి అక్కడ మాట్లాడాడు. ఆయనకి తెలుసు కాబట్టి, ఈ విషయాలన్నీ తెలుసు కాబట్టి అక్కడ మాట్లాడుతున్నాడు. అక్కడ యూదులు కూడా చాలామంది ఆయన అక్కడ యేసుప్రభు వెళ్ళడానికి కూడా కారణం ఏంటంటే యూదులే ఉన్నారు ఆ ప్రాంతంలో కూడా. ఆ ప్రాంతంలో యూదులు ఉన్నారు కాబట్టి ఆ ప్రాంతంలో యూదులకి సువార్త చెప్పాలి. యూదులతో పాటు అన్యులకు కూడా సువార్త వెళ్ళాలి, అన్యులకు కూడా సువార్త వెళ్ళాలి అన్న ఉద్దేశంతో వెళ్ళాడు. అన్న ఉద్దేశంతో వెళ్ళి ఫిలిప్పుని కూడా ఈ మాట అడిగాడు. రెండు ఆలోచనతో ఉండిపోయాడు, రెండు పరిస్థితుల్లో ఉండిపోయాడు. అప్పుడు అసలు ఎందుకు ఇలా అడిగాడు అని అనుకొని ఉండొచ్చు ఫిలిప్పు గారు. ఎందుకు నన్నే అడుగుతున్నాడు అని అనుకొని ఉండొచ్చు. ఆయన సమాధానం చెప్పలేకపోయాడు. పేతురు సమాధానం చెప్పాడు. పేతురు చెప్పంగానే నా బండ మీద నీ సంఘాన్ని కడతాను అక్కడే చెప్పాడు. పేతురు గారితోనే సంఘాన్ని ఓపెన్ చేయించాడు. కడమ మందిది ఎందుకు చేయించలేదంటే ఇదే కారణం. వాళ్ళందరూ ఏదో ఆలోచనలో ఉండిపోయారు. కానీ పేతురు గారు మాత్రం యాక్టివ్గా ఉండి నీవే దేవుని కుమారుడు, నీవే మెస్సయ్యవి, నీవే
మెస్సేగా వచ్చినటువంటి దేవుని కుమారుడివి అని చెప్పాడు. అటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాడు. అసలు పేతురు కూడా ఎలా తెలుసు ఈ మాట అంటే, తండ్రి అధికారం ఇచ్చినప్పుడు ఆయన బయలుపరిస్తేనే ఆయనకు తెలిసింది. ఆల్రెడీ పైనుండి తెలిస్తేనే ఈయనకి తెలిసింది. పేతురు గారికి అప్పుడే ఆ మాట అంటున్నాడు, ఇదిగో నా బండ మీద నా సంఘాన్ని కడతాను అని. సంఘాన్ని ఆయన ద్వారాగా స్టార్ట్ చేశాడు. ఆయనతోనే ప్రారంభం చేశాడు. ఆయనతోనే స్టార్ట్ చేశాడు పేతురు గారితోనే. చాలు. ఇక్కడ 12 వచనం చూడండి ఒకసారి. 1:12. వారందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించారు. మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 9:6. ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారుడికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెను. యేసుక్రీస్తు వారికి ఏ అధికారం లేదనుకుంటున్నారు. ఆయనకి ఏమి తెలియదు అనుకుంటున్నారు. ఆయనకు భూమి మీద ఏం తెలియదు అనుకుంటున్నారు. కానీ దానియేలు గ్రంథంలో దానియేలు గారే చెప్పారు, ఆయనకి అధికారం ఇవ్వబడింది, ఆయనకి సర్వ హక్కులు ఉన్నాయి అని యేసు ప్రభు కూడా చెప్పుకుంటాడు. ఈ మత్తయి సువార్తలోనే యేసు ప్రభు చెప్పుకుంటాడు, ఇదిగో నాకు అధికారం ఇవ్వబడింది, సువార్త ప్రకటించడానికి నాకు అధికారం ఇవ్వబడింది, ఇదిగో సమస్తం వెళ్ళి సువార్త ప్రకటించండి అని చెబుతాడు శిష్యులకు కూడా. అలా చెప్పి అధికారాన్ని, వీటన్నిటినీ, సృష్టి మీద అధికారాన్ని, భూమి మీద అధికారాన్ని, ఇవన్నీ కూడా నాయే అని చెబుతూ ఉన్నాడు శిష్యులకి. అటువంటి సందేహంలో ఉన్నా కానీ చెప్పినా కానీ సందేహాల్లో పడ్డారు శిష్యులు. సృష్టి నా ఆధీనంలోనే ఉంది, ఈ భూమి మీద ప్రతిదీ నా ఆధీనంలోనే ఉంది, ప్రపంచాలు మొత్తం నా ఆధీనంలోనే ఉన్నాయి అని చెబుతూ ఉన్నాడు యేసు. టోటల్గా చెప్పాలంటే. కానీ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే, ఒక మనిషి ఏంటి, ఒక మనిషిలాగా చూస్తున్నారు. మనిషిలో ఉన్న దేవుణ్ణి చూడలేకపోతున్నారు, మనిషిలో ఉన్న మెస్సేని చూడలేకపోతూ ఉన్నారు, మనిషిలో ఉన్న క్రీస్తుని చూడలేకపోతూ ఉన్నారు. అందుకని యేసుప్రభుకు 2 పేర్లు ఉంటాయి తెలుసా మీకు? యేసు అంటే ఒక మానవుడు, క్రీస్తు అంటే దేవుడు. అందుకని యేసుక్రీస్తు అని అంటారు. మనిషి కుమారుడు అని పిలుస్తారు, మెస్సయ్య, రాబోయేవాడు అని ఒక నర రూపంలో ఉన్నటువంటి దేవుడు. ఇది శిష్యులు గమనించలేకపోయారు, ఇది ఫిలిప్పు గారు గమనించలేకపోయాడు. సర్వ హక్కులు నా దగ్గరే ఉన్నాయి అని చెబుతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆయన ఏదన్నా చేయలేనటువంటి పరిస్థితిలా చూడండి ఒకసారి. మనం మత్తయి సువార్త నుండి సువార్తలు 4 సువార్తలు చూసినా, ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు పిల్లలను స్వస్థపరిచాడు, ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు దయ్యాలను వెళ్ళగొట్టాడు, ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు రోగాలని తీసివేశాడు అని చదివేమే. కానీ ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏం చేయలేకపోయాడు అని చదివాము లేదు. ఆయనకు సర్వ హక్కులు ఉన్నాయి, ఏదైనా చేయగలడు, ఏదైనా మార్చగలడు, ఏదైనా చేసే హక్కు ఆయనకు ఉంది. జస్ట్ భూమి మీద ఉన్నప్పుడు మాత్రం అది. ఇప్పుడైతే అలా కాదు, టోటల్గా ఆయనే. ఆయన నమ్మితేనే, ఆయన దేవుడిని యాక్సెప్ట్ చేస్తేనే పరలోకానికి వెళ్ళడానికి అర్హత ఉంది. ఆయన దేవుడిని యాక్సెప్ట్ చేయాలి. ఇదిగో ప్రభు, నేను తప్పు చేశాను, నా పాపాల కొరకు నేను క్షమాపణ అడుగుతున్నాను, నువ్వే దేవుడివి, నా పాపాలను క్షమించండి అని బాప్తిసం తీసుకుంటే ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. అలాగే ఎందరో బైబిల్ మనం ఎందరో చూసుకుంటే, ఆయన మాట, ఆయన సువార్త చెప్పినప్పుడు కానీ, ఆయన మాటలు విని కానీ ఎంతోమంది, వేల సంఖ్యలో ఆయనకి ఫాలోవర్స్ వచ్చారు. అలా సంఖ్య పెరుగుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత, ఒకే ఒక మాట చెప్పిన తర్వాత ఫాలోవర్స్ అంతా డౌన్ అయిపోయారు. నన్ను వెంబడించేవాడు ఎలా ఉండాలి, నా సిలువ ఎత్తుకొని బ్రతకాలని చెప్పి ఒక్క దెబ్బకి 70కి వచ్చేసింది.
వాళ్ళందరూ దేనికోసం వచ్చారంటే మీరు ఆలోచండి. ఆయన వెళ్ళిన ప్రాంతంలో ప్రతి దానికోసం ఏదో ఒకటి వచ్చిందన్న ఆశతో వచ్చారు. ఏదో ఒకటి రోగం నయం అవ్వటమో, లేకపోతే ఏదన్నా దొరకటమో, ఏదో ఒక దానికోసం వచ్చారు. కానీ ఆయనకు కావాలని రాలా. ఇక్కడ 12 మంది శిష్యులు కూడా అంతే. మేము సమస్తం విడిచిపెట్టి వచ్చాను ప్రభువా అని అన్నాడు పేతురు గారు. అలాగే 12 మంది శిష్యులు కూడా వదిలేసి వచ్చారు. కానీ వాళ్ళ స్టాండర్డ్ అనేది చేయాలి, భూమి మీద చేయాలి. ఇదిగో స్టాండర్డ్గా వాళ్ళకంటూ ఒకటి చూపించాలి ప్రత్యేకంగా. మరి వాళ్ళే కదా తర్వాత యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత బూదిగంతముల వరకు సువార్త ప్రకటించింది, వాళ్ళే కదా ఉండేది. అందుకని స్టాండర్డ్గా అసలు నన్ను ఏమనుకుంటున్నారు ఏంటి అని ఆ ఊరు వెళ్ళినప్పుడు అలాంటి ప్రశ్నే వేయాల్సి వచ్చింది. అటువంటి ప్రశ్న యేసుప్రభు ఫిలిప్పుని అడిగాడు. మనల్ని అడిగితే, ఆయనే కాకపోయినా ఇంకెవరన్నా అడిగితే మనం కూడా చెప్పేటట్టే ఉండాలి. ఇలాగే కాదు, బైబుల్ ఏదైనా సరే ఒక ప్రశ్నలు అడిగినప్పుడు దానికి ఒక అన్నిటికీ సమాధానం చెప్పేటట్టుగా మనం ఉండాలి. లేదు అది కాదు ఇది అని వాదనలకు దిగితే అక్కడ గొడవ తప్పితే మరొకటి ఉండదు. ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, 4 స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తాను. కైసరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు శిష్యులు ఏమనుకుంటున్నారు, ఆ ప్రాంతం వారు ఏమనుకుంటున్నారు మీరు ప్రశ్న వేసినప్పుడు చాలామంది చాలా రకాలైనటువంటి ఆలోచనతో ఉండిపోయారు. కానీ ప్రభువా, మీరు మనసులను ఎరిగిన దేవుడు, ప్రతి మనిషిని ఎరిగిన దేవుడు ఉంటున్నాడు. ప్రతి మనిషి మరి ఎటువంటి ఆలోచనతో ఉంటున్నాడో, ఎటువంటి స్థితిలో ఉంటున్నాడో అది మీరు పక్కగా ఎరిగి ఆ ప్రశ్న వేశారు. కానీ అదే విషయాన్ని మేము కూడా తండ్రి ఆలోచించాలి. మరి మేము కూడా తండ్రి మిమ్మల్ని నమ్ముకున్నామని చెప్పి బయట ఏదో చేస్తూ ఉన్నామేమో. అలాంటి పరిస్థితుల్లో మరి మీరు ఒక ప్రశ్న అడగొచ్చేమో, ఇది చట్టదాసుడు అని మీరు పేరు చెప్పొచ్చేమో. అటువంటి స్థితిలో మరి మేము ఉండకుండా తండ్రి మీరు మిమ్మల్ని నమ్ముకున్న స్థితిలోనే మేము కొనసాగడానికి, మీరు పిలుచుకున్న స్థితిలోనే, మేము అనుకున్న స్థితిలోనే మిమ్మల్ని మా పరిస్థితిలో ఉండడానికి మాకు సహాయం చేయండి. ప్రతిదీ కూడా తండ్రి మీ వాక్యానుసారంగా బ్రతకడానికి సహాయం చేయండి. మీ వాక్యంతో క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాను మా తండ్రి. ఆమేన్. అందరూ వందనాలు. మంచిది, చక్కగా దేవుని మాట్లాడించిన అన్నయ్యకి ఒక్క అడుగాల లేచి నిలబడితే చిన్న ప్రార్థన చేసుకున్న వాక్యం కదా.